ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని మాటలు వింటానికి మీరు అంత సిద్ధంగా ఉన్నారా? మంచిది. దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. చూద్దామా దేవునికి మాటల్ని. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయనను ఆశ్రయించేవారు ధన్యుడు అని రాయబడి ఉంది. ప్రేమని తినబుట్లారా, దేవుణ్ణి ఆశ్రయించేవాడు ధన్యుడు. అంతకంటే ఇదే వర్షంలో పైన రాయబడిన మాట, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే మీరు త్రోవ తప్పి నశించిపోతారు అనే మాట రాయబడి ఉంది. ఒక మారు మనం ఆలోచించాలి. కీర్తన గ్రంథం భవిష్యత్తుకు సంబంధించిన కీర్తన, అనగా యేసు ప్రభు వారి గురించి ముందుగా రాయబడిన కీర్తన. ఒక మారు ఆలోచిద్దామా? యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకోవాలి అంటే యేసు ప్రభు వారిని స్వీకరించాలి అని అర్థం. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. యేసు ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసు ప్రభుని ఎవరైతే స్వీకరిస్తారో వారు ధన్యులు అని రాయబడుతూ ఉంది. యేసు ప్రభుని నమ్మావా? యేసు ప్రభుని విశ్వాసం ఉంచావా? యేసు ప్రభుని స్వీకరించావా? ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటావో, ఎప్పుడైతే ప్రభులో ఉంటావో అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఉదయకాల సమయంలో నీవు ధన్యుడుగా, ధన్యురాలుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మారు మనసు లేకుండా, ఇదిగో బాప్తిసం పొందకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఒకవేళ ఉన్నావేమో, దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఇదే మంచి సమయం. మారు మనసు పొందు. దేవునికి వాక్యం చెప్పబడుతున్న మాట, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని రాయబడి ఉంది. ఈరోజు నువ్వు నమ్మి బాప్తిసం పొందుకోగలిగితే, నమ్మి విశ్వాసం ఉంచగలిగితే నువ్వు రక్షించబడతావు. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఈ లోకంలో ఆస్తి సంపాదించుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఇదిగో ఈ లోకంలో ఘనత సంపాదించుకోవడం ద్వారా నువ్వు ఎంత మాత్రం రక్షించబడలేవు. నువ్వు రక్షించబడాలి అన్నా ఇదిగో ప్రభుని స్వీకరించాలి. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి ఆయన 3వ దినాన తిరిగి లేచిన దేవుడు. ఆయన సజీవుడే తిరిగి లేచాడు. ఎందుకయ్యా అంటే మన పాప భారమును ఆయన మోసుకొని వెళ్ళాడు కనుక నువ్వు ఆయన స్వీకరించాలి, ఆయన నమ్ముకోవాలి. దేవుడిగా ఉన్నవాడు మానవుడిగా వచ్చి నిన్ను నన్ను ధన్యుడిగా మార్చడం కోరుకుంటున్నాడు. నా మటుకైతే నేను ధన్యుడిగా మారిపోయాను. మరి నీ గురించి ఒకసారి ఆలోచించే, ప్రభు దగ్గరకు రా, ప్రభు నందు విశ్వాసం ఉంచు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేయాలని ఉదయకాల సమయంలో మరొకసారి నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది నీకు తెలియచేశారు, అయినా కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకే దేవుడు మరలా నీతో చెప్తున్నాడు ఈ మాట, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాట. ఇకనైనా ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో. ఎన్ని మార్లు చెప్పిన విననివాడు హఠాత్తు మరణం పొందుతాడని దేవునికి వాక్యం చెప్పడం జరుగుతూ ఉంది. ఇకనైనా మంచి సమయం. ఎంతకాలం మనం బ్రతికుంటామో తెలియదు, ఎంతసేపు జీవిస్తామో మనకు తెలియదు కనుక ఇదే మంచి సమయం కనుక మారు మనసు పొంది బాప్తిజం పొందుకొని ప్రభు కుమారుడిగా, కుమార్తెగా జీవించు. అప్పుడు నువ్వు ధన్యురాలివిగా అవుతావు, ధన్యుడుగా మారుతావు. దేవుడు ఈ మాటలు నీ జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టముగా తేటగా హెచ్చరిస్తూ మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు అయ్యా. రక్షణ పొందమని, బాప్తిసం పొందుకోమని, అయ్యా మిమ్మల్ని ఆశ్రయించమని మీరు చెప్తున్నారు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించిన వాడు మాత్రమే ధన్యుడని మీరు చెప్తున్నారు అయ్యా. ఎవరైతే మాటలు విన్నారో వారందరూ కూడా మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం దయచేయమని, బలపరిచి స్థిరపరిచి మేలు చేయమని, కృపా కనికరం చేత నింపమని, ఉన్నతమైన స్థితికి మార్చమని ప్రభు వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ధన్యులు అవ్వడానికి సహాయం దయచేయండి. మీరు అన్ని విషయంలో మేలు చేయండి ప్రభువా. నేను నమ్మిన వాడు ధన్యుడు కనుక అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నమ్ముకోవడానికి సహాయం దయచేయండి. మా దేశంలో ఉన్న ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా మీ పాదముల చెంతకు రావడానికి సహాయం దయచేయమని యేసే నామములో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ మాటలు మీకు ప్రేరణకరంగా, మిమ్మల్ని హెచ్చరించిన విధముగా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఈ మాటలను మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. అంతేకాకుండా కొండ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాం, మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. అదే రీతిగా ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.